హాయ్ అండి. పండగ చేసి మేము 3 ఏళ్ళు అయిపోయింది. మామూలుగా అంటే కొత్త బట్టలు అవన్నీ అంటే పిల్లలు కాబట్టి ఏసుకునేది. ఎందుకంటే అత్తమ్మ, మామయ్య ఇద్దరు చనిపోయారు. మామయ్య చనిపోయి మళ్ళీ సంవత్సరం పెడుతుంది అనంగానే అత్తమ్మ గాని చనిపోయింది కాబట్టి ఇంకా మనం పండగ చేయకూడదు. ఇంక మూడో సంవత్సరం అంటే ఇప్పుడు మనం పండగ అయితే చేయొచ్చు. అందుకోసంగా నేను ఇంట్లో పొయ్యి అనేది వెలిగించాలి. పెద్దవాళ్ళ కాలం నుంచి ఆనవాయితీ వస్తుంది కాబట్టి దాని ప్రకారంగా మేము మూడో సంవత్సరంలో పొయ్యి మీద ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇంకా ఇండియాకి వచ్చేసేటప్పుడు అక్కడ మనకి అన్నీ దొరకవు, అన్నీ రెడీమేడ్గానే తెచ్చుకోవాలి. అయితే మనకు ఒరిజినల్గా మంచిగా ఉంటుంది. శనగపిండి తీసుకువచ్చి లడ్డు అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పని నేను మా వారిని అడిగాను. అక్కడ నాకు పచ్చకర్పూరం దొరకటం కానీ చాలా కష్టంగా అనిపించింది. అయినా పచ్చకర్పూరం కానీ నేను వెతుక్కొని తీసుకొని వచ్చాను. ఈ లడ్డుకి మనం చేద్దాము అనుకున్నప్పుడు మనకి లడ్డు పూసేసుకునేదానికి నాకేం కనిపించలేదండి. అందుకని మనం బియ్యం వడకట్టుకుంటాం కదా, అది దాంట్లో నుంచి చేద్దామని ఒక ఆలోచనతో చేశాను. అందుకని మనకు కురవ పూస అనేది లావు పూస అనేది పడింది. అందులో నేను ఎందుకనంటే సన్న పూస మీద వేద్దాము అనుకుంటే దాని హోల్స్ అనేది కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి, పెద్ద హోల్స్గా ఉన్నాయి కాబట్టి మనకి సైజు పూస అనేది పడింది. అయితే మనకి లడ్డు అయితే అండి పచ్చకర్పూరం కానీ మనకి దొరకలేదు. అంటే మన లాంగ్వేజ్లో అక్కడ అనేది లేదు కాబట్టి ఎతికి దొరికేదాకా ఎతికి పచ్చకర్పూరం ప్రతిదీ అండి, ద్రాక్ష అయితేమి, జీడిపప్పు అయితేమి, పచ్చకర్పూరం అయితేమి, ఎలక్కాయలు అయితేమి అన్నీ వేసి పర్ఫెక్ట్గా అయితే మనము లడ్డు అయితే ప్రిపేర్ అయితే చేసాము. సింపుల్గా అండి, ఎక్కువేం కాదు. అందులో నేను ఒక్కదాన్నే ఉండి చేసుకున్నాను. నాకు మా హస్బెండ్ హెల్ప్ అయితే ఏం లేదు. నేను ఒక్కదాన్నే నైట్ అంతా నిద్రపోకుండా చేశాను. ఎందుకంటే మళ్ళీ మరుసటి రోజు నాకు ఇండియా ప్రయాణం ఉంది. పండగకి పిల్లల కాడికి వచ్చేయాలి కాబట్టి అందుకోసంగాను నేను ఒక్కదాన్నే అయితే మా ఆయన కోసంగా ఒక 3-4 ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసేసి వచ్చాను. ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తాడు అని చెప్పనేసి ఇంకా మనం లడ్డు ప్రిపేర్ అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ప్రాసెస్లోకి అయితే పోసేసుకుందామండి. కారాస్కి ప్రిపేర్ చేశాను. తెల్లగడ్డలు వేయించేసుకుని అదే పాన్ మీద ఆయిల్ కాగుంది కాబట్టి మళ్ళీ మనము ఏ బియ్యం వడకట్టుకునేది ఉందో దాన్నే మనం మళ్ళీ అన్నీ చెమ్మ నీట్గా కడుక్కొని చెమ్మంతా తీసేసుకొని ఇవన్నీ వేసుకొని పల్లీలు అయితే సాయిపప్పు అయితే ఇవి మనం ఏం చేసుకుని ఈ 2 వేసేసుకున్న తర్వాత మళ్ళీ జీడిపప్పులు కానీ జీడిపప్పు ఏంటంటే రౌండ్ పప్పే తెచ్చుకున్నాను. నేను దబ్బగా వాటిని తీసుకున్నాను విడిగా. దబ్బగా అయితే బాగుంటుందని తెల్లవాయలు కానీ మనం నొక్కి తెల్లవాయలు కానీ కరివేపాకు కానీ వేయించి వేసుకున్న తర్వాత ఇప్పుడు పోసేసుకున్నాము. పోసి చూడండి, ఇదంతే మన కారాస్కి అయితే పోసుకి సెట్ అయిపోయింది. లడ్డు కంటే కొంచెం లావు అనిపించేసింది. అయినాను నైట్ అంతా మేలుకొని మా ఆయన కోసంగా నేనైతే ప్రిపేర్ చేసేసాను. ఎందుకంటే మనం ఇండియాకి వచ్చినప్పుడు ఆయన ఉండి తింటాడు కదా, వాళ్ళ కొలీగ్స్కి కానీ ఇస్తాడనే ఉద్దేశంతోను. కారాస్ అయితే నిజం చెప్తున్నానండి, లడ్డు కానీ నేను టేస్ట్ చూసాను, చాలా అంటే చాలా బాగుంది. కానీ నేను తీపి ఎక్కువ తినను. నాకు కారాస్ అంటేనే హాట్ అంటేనే ఎక్కువ ఇష్టము. ఇంకా నేనైతే చాలా అంటే చాలా బాగా కుదిరింది, చాలా బాగా నచ్చింది. ఇంకా ఉప్పు చెక్కలు చేయాలనుకున్నాను. ఉప్పు చెక్కలకి మనకి బీప్ పిండి కావాలి కాబట్టి అది నేను కిలో ప్యాకెట్ బీప్ పిండి ప్యాకెట్ తీసుకున్నానండి. అలాగే మైదా పిండి మనకు కొంచెం కావాలి, కొంచెం అనేది మనకు దొరకదు కాబట్టి మైదా ప్యాకెట్ కానీ ఒకటి తీసుకున్నాను. ఇంకా పచ్చెనపప్పు ఆల్రెడీ నానబెట్టుకొని కరివేపాకు చెక్క ముక్కగా దంచుకొని అలాగే మనము ఎండుమిరపకాయలు కానీ చెక్క ముక్క దంచి వేసుకొని ఈ నానబెట్టుకుని పచ్చెనపప్పుని బీప్ పిండి మనం కిలో తీసుకుంటే మైదా పిండి టీ గ్లాస్ తీసుకున్నానండి. అది కొంచెం వేసామంటే వేసాం. ఎందుకంటే మనకి ఉప్పు చెక్కలు అనేది షేప్ బాగుండే దానికోసంగాను రౌండ్ షేప్లో ఉంటుంది. అందులో మనకి ఎట్లా అంటే మెత్తగా అనేది లేకుండా గట్టిగా తింటుంటే కరంగా బాగుంటుంది. మొత్తానికి నేనైతే మా ఆయన కోసంగాను మా ఆయన స్టాఫ్ కొలీగ్స్ కోసంగాను ఉప్పు చెక్కలు, కారాసు, లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. నా వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,